ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి ఓ చెట్టు కింద చేపలు పట్టే వ్యక్తి కూర్చున్నాడంట. కూర్చొని అట్లా సేద తీరుతున్నాడు. బుట్టలో ఏవో కొన్ని చేపలు ఉన్నాయి నది ఒడ్డున. ఈ లోపల అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. ఏం చేస్తున్నావు అబ్బాయి అన్నాడు. మీరెవరండి అన్నాడు. నా పేరు సుబ్రావ్ అన్నాడు. ఓహో సుబ్రావ్ గారు చెప్పండి అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదండి రెస్ట్ తీసుకుంటున్నాను. రెస్ట్ తీసుకుంటాం ఎందుకు అంటేనా ఇప్పుడే గంగమ్మ తల్లి లోపలికి వెళ్ళి పడవలో చేపలు పట్టుకొచ్చానండి. అదేంటి టైం 12 అయింది అప్పుడే అయిపోయాయా? చాలండి నా ఫ్యామిలీకి సరిపోతాయి, సరిపోయినని తెచ్చుకుని కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. అరే నువ్వు నీకు తెలుసా నేనెవరు? ఐఎమ్ డాక్టర్ సుబ్రావ్ పిహెచ్డి, బిజినెస్లో పిహెచ్డి, బిజినెస్ మేనేజ్మెంట్. నువ్వు అసలు ఎట్లా హ్యాపీగా ఉండాలో నేను చెప్తాను. ఇట్లా నువ్వు ఎంతసేపు పడుతుంది ఈ చేపలు పట్టడానికి అన్నాడు. ఎంతసేపు అంటే 1 అవర్ చాలు అన్నాడు. 1 అవర్ పనికి 1 అవర్ పని అయిపోయి చేసి ఊరికే కూర్చున్నావా? అరే నీ చిన్న పడవ వేసుకొని 1 అవరే పని చేస్తూ ఈ చేపలు తెచ్చుకున్నావు. పని చేయి, పెద్ద పడవ తీసుకొని 1 అవర్ కంటే ఎక్కువ పని చేయొచ్చు కదా అన్నాడు. చేస్తే ఏమవుతుందండి అని. ఎక్కువ చేపలు పట్టచ్చు. ఎక్కువ చేపలు పడితే ఏం చేయొచ్చండి అని. బాగా డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులు సంపాదిస్తే ఏమవుతుందండి అని. ఏమవుతుందంటే ఇంతకంటే పడవలు పెద్దవి ఇంకా చాలా కొనవచ్చు అని. కొన్న తర్వాత అని ఇంకా చేపలు పట్టవచ్చు. నువ్వు హార్బర్లో కంపెనీ పెట్టవచ్చు, ఫిషింగ్ కంపెనీ పెట్టవచ్చు. అప్పుడు నువ్వు డబ్బులు బ్రహ్మాండం సంపాదించవచ్చు. అప్పుడేమవుతుందండి అని. బాగా సంపాదించి నువ్వు కంపెనీ ఓనర్ అవుతావు అని. ఓనర్ అయితే ఏమవుతుంది సార్ అని. అదేంటి నువ్వు రిచ్ మ్యాన్ అవుతావు, నీకు సొంత ఇల్లు ఉంటుంది. సొంత ఇల్లు ఉంటే తర్వాత ఏమవుతుంది అండి అని. అరే నువ్వు ఆ ప్రశ్నలు అడుగుతుంటే నాకు చాలా మోటివేటెడ్గా ఉంది, చెప్తాను. బాగా సంపాదించి సొంత ఇంట్లో ఉండి నువ్వు ఒక ఫిషింగ్ కంపెనీ పెట్టిన తర్వాత ఏం చేయొచ్చు అంటే చేపలు ఒక అరగంట నువ్వు అట్లా కంపెనీలో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత హాయిగా రెస్ట్ తీసుకొని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అన్నాను. ఇప్పుడు నేను చేసేది అదే కదండి. మనిషి జీవితంలో సంతృప్తి కోసం ఎంత ప్రాకులాడతాడంటే చివరికి ఏది సాధించాలనుకున్నాడు అంటే అది సాధించేంతవరకు బతికుంటాడో లేదో తెలియదు, కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఇగ్నోర్ చేసి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనే ఉన్న ఆనందాన్ని గుర్తించలేకుండా ఏదో ఆనందం ఎక్కడో ఉందని వెంట పడుతూ ఉంటాడు. సంతృప్తి కలిగిన వ్యక్తి తన ఆనందం ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది అని ఆ యాటిట్యూడ్తో, ఆ మైండ్ సెట్తో ఉంటే దాన్ని కంటెంట్మెంట్ అంటాం. చెప్తుంటే గుర్తొస్తుంది సార్ నాకు. ఇప్పుడున్న అరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా బ్రెయిన్ బాడీ ఒక చోటు పెట్టి నిద్రపోతే అంత మంచి కంటెంట్మెంట్ ఇంకెక్కడా దొరకదేమో సార్. సుబ్రావది టాపిక్ చెప్తుంటే చూడండి అక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం. ఇప్పుడు నేను అదే కదా సార్ చేసేదానంటే మానసికంగానూ ప్రశాంతంగా ఉన్నాడు, అలసిపోయిన బాడీ కూడా శారీరకంగా చూసుకున్నా కూడా రిలాక్స్డ్ మోడ్లో ఉంది. ఆ స్థాయి మనం కోరుకుంటాం. అయితే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే పడుకొని ఉంటే అదృష్టవశాత్తు పడుకున్నప్పుడే మనకు ఆ కంటెంట్మెంట్ కలుగుతుంది. ఎందుకంటే నిద్ర లేస్తే ఈ ప్రపంచం మొత్తం మనకు కంటికి కనిపిస్తే ఆ ప్రశాంతత, సంతృప్తి మొత్తం మాయమైపోతాయి. ఎందుకంటే కంపారిజన్ మొదలవుతుంది. అవును, ఈ ప్రపంచాన్ని చూసి మనకేదో లోపించిందన్న ఫీల్ అవ్వడం మొదలు పెడతాం. ఈ స్థితి మనిషి సాధించడం ఎందుకు చాలా అవసరం అంటే నారాజు చాలా ఇంపార్టెంట్. మనిషి రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తే ఈ కంటెంటెడ్ ఫీలింగ్ ఉంటుంది. అవునవును. తన గురించి తను బాగా తెలిసినవాడు ఇతరులను బాగా అర్థం చేసుకుంటాడు. బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తాడు. స్ట్రాంగ్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు సొసైటీలో ఆనందంగా గడపడానికి అంతకంటే పెద్ద క్వాలిఫికేషన్ అక్కర్లేదు. సెల్ఫ్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ సార్. తను బాగా తెలుసుకున్నటువంటి వాడికే అవతల వాళ్ళ వాల్యూ బాగా తెలుస్తుంది. అవతల వాళ్ళు ఎంత బాగున్నా నేను బాగలేనన్న ఫీలింగ్ రాదు. నువ్వు బాగున్నావు, నేను ఇంకా బాగున్నాను, ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే. దిస్ ఈజ్ కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ లేని వాడికి యు ఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే అంట. ఇంకా అసంతృప్తిగా ఉన్నవాడికి ప్రపంచం అంతా అసంతృప్తిగానే కనిపిస్తుంది. యు ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే అంటాడు. స్వార్థం ఉన్న వ్యక్తి ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అంటాడు. అయితే కంటెంటెడ్ వ్యక్తికి ప్రపంచం అంతా ఐఎమ్ ఓకే, యు ఆర్ ఆల్సో ఓకే. తనకు ఏవైతే ఇష్టమో జీవితంలో తను ఏం చేయాలనుకున్నాడో, తన లక్ష్యాలు ఏవో అవి చేస్తూ వెళ్తాడు, సంతృప్తిగా ఉంటాడు, ఇతరులతో పోల్చుకోడు. ఉదాహరణకి మార్కెటింగ్లో ఉన్నాడు అనుకోండి. అతను మార్కెటింగ్లో కొంతకాలం పనిచేసిన తర్వాత ఎందుకో నాకు ఆనందంగా లేదే పనిచేస్తుంటే, శాలరీ వస్తుంది, డబ్బు సంపాదిస్తున్నాను అని అనుకుని మానేసి వెంటనే ఆర్గానిక్ ఫార్మింగ్లోకే దిగుతాడు. తను దిగి ఆ ఉద్యోగం మానేసినా సరే లేదండి అప్పుడు నేను అసలు బాగుండేవాడిని కాదు, అసంతృప్తిగా ఉండేది అని చెప్పడు. అసలు అది చేయటం వల్లే
నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నా ప్రీవియస్ ప్రొఫెషనే అని చెప్తాడు. దట్ ఈస్ అ కంటెంటెడ్ పర్సన్ యాటిట్యూడ్. సో ఈ యాటిట్యూడ్ ఉండడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, మంచి నిద్ర పడుతుంది, నిద్ర వల్ల ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. ఆరోగ్యం బాగుంటే మనం నిర్దేశించిన లక్ష్యాలని చేరుకోవడానికి చాలా సులభం అవుతుంది. బా కంటెంటెడ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓ వ్యక్తి ఎక్కడో ఒక లైట్ స్తంభం కింద వెతుకుతూ ఉన్నాడంట. పెద్ద ఆయన వెతుకుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి తను కూడా ఎతకడం మొదలుపెట్టాడు. ఎతకడం మొదలు పెడితే చాలాసేపటికి అవును ఏంటి ఎతుకుతున్నా, నాకేం కనిపించలేదు అన్నాడు. నాకు కనిపించలేదు, గంట నుంచి ఎతుకుతున్నా అన్నాడు. ఇంతకేం పోగొట్టుకున్నావు అన్నాడు. రింగు పడిపోయిందని. ఎక్కడ పడిపోయిందంటే అక్కడ పడిపోయింది అన్నాడు. మరి అక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అన్నాడు. అక్కడ లైట్ లేదు అన్నాడు. లైట్ అక్కడ లేదు, లైట్ ఇక్కడ ఉందని ఎతుకుతున్నావు, పోయిన చోట ఎతకాలి కానీ ఇక్కడ ఎట్లా ఎతుకుతావు అన్నాడు. అని అప్పుడు ఆయన ఫిలాసఫర్ చెప్పాడు, హ్యాపీనెస్ కూడా ఇక్కడే ఎత్తుక్కోవాలి కానీ బయట కాదు ఎత్తుక్కోవాలి. ఆ కంటెంట్మెంట్ని ఎవరైతే ఇంటర్నల్గా వెతుక్కుంటారో వాళ్ళలో ఉన్న ప్రధానమైన లక్షణం నాగరాజు ఏంటంటే కృతజ్ఞతాభావం. జీవితంలో తనకు ఎదురయ్యే ప్రతి సంఘటనకు, ప్రతి అనుభవానికి, ప్రతి వస్తువు, తను అనుభవించే ప్రతి క్షణానికి కృతజ్ఞతలు చెబుతూ వెళ్తాడు. ఎస్, ట్రూ సార్. ఈ కృతజ్ఞత మనిషి లేకపోతే తృప్తి లేదే. మీరు హోటల్కి వెళ్ళి భోంచేసిన తర్వాత ఆ చెఫ్నో లేకపోతే సర్వర్నో పిలిచి బాబు థ్యాంక్ యూ సో మచ్ బాగుంది అన్నారంటే అర్థం ఏంటి? మీరు తృప్తి పడ్డారనేగా. అంతే, తృప్తి పడినప్పుడే కదా కృతజ్ఞత చెప్తాం. ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ప్రోగ్రాంలో అసలు కృతజ్ఞతలు ఎలా చెప్పాలి, కృతజ్ఞత ద్వారా సంతృప్తిని ఎలా పొందాలి, ఆ సంతృప్తి స్టేజ్ని ఎలా సాధించాలి అన్నది మనం విజువలైజేషన్ సెషన్లో చెప్తాం. ఓకే, ఒక మనిషి ఈ ఫుల్లీ కంటెంట్మెంట్లోకి రావాలి అని అంటే త్రూ విజువలైజేషన్ కానివ్వండి, లేదు అని కూడా జనరల్గా ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఎలా సార్? అంటే తనని తాను సంతృప్తి పరుచుకోవాలి అని అంటే ఆ హ్యాపీనెస్ వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఎలా? నారా జనరల్గా ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషంగా గడిపిన క్షణాలు, ప్లేసులు, వ్యక్తులు చాలా ఉంటాయి. జనరల్గా పట్టించుకోక ఇది కూడా లైఫ్లో ఒక భాగం అని వెళ్ళిపోతుంటాం. కానీ అట్లాంటి దృశ్యాలకు, అట్లాంటి క్షణాలకి మన కృతజ్ఞత చెప్పకుండా మళ్ళీ అలాంటివి జీవితంలో రిపీట్ అవ్వాలని అనుకోవడం అన్యాయం. కాబట్టి నిజానికి మీ జీవితంలో ఆనంద క్షణాలని సృష్టించిన వ్యక్తులకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నేర్చుకుంటే కంటెంట్మెంట్ దిశ వైపు వెళ్ళొచ్చు. ఉదాహరణకి వాట్ దే కెన్ డూ ఇస్ దట్, ఒకరోజు పొద్దున్నే లేచి వారానికి ఒక్కరోజు మీ ఇంట్లో ప్లాంట్స్ ఉంటే నీళ్లు పోయండి. నీళ్లు పోస్తున్నంతసేపు ఒక నిమిషం పాటు ఆ వాటర్ని, ప్లాంట్ని గమనించండి. సీ హౌ యూ లివ్ ఎ మైండ్ఫుల్నెస్ లివింగ్. మీరు ఎప్పుడో గతంలో కొంతమంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీనెస్ గడిపింటారు హ్యాపీగా. ఆ తర్వాత సిటీకి వచ్చో లేకపోతే జాబ్లో ఉండో వాళ్ళని మర్చిపోయి ఉంటారు. సడన్గా వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయండి. వారంలో ఒక్కరోజు ఫోన్ చేసి ఒకసారి గుర్తు చేసుకోండి మనం ఎలా గడిపామో హ్యాపీగా ఆ క్షణాలని. వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు మీ జీవితం ఎంత ఆనందంగా మీరు గడిపారో గుర్తు వస్తున్నంతసేపు మీరు అంత హ్యాపీగా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ యాక్టివిటీ. అట్లాగే ఎవరెవరితో వ్యక్తులతో మీరు సంతోషంగా గడిపారో వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పండి ఫోన్ చేసి. థ్యాంక్స్, వీ హ్యావ్ స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్ అని. సో వారంలో 3 యాక్టివిటీస్ ఏంటంటే, వారంలో ఒకరోజు చెట్లకు నీళ్ళు పోయండి, వారంలో ఒకరోజు ఓల్డ్ ఫ్రెండ్కి ఫోన్ చేయండి, వారంలో ఒకరోజు మీ కుటుంబ సభ్యులతో కంప్లీట్గా ఫోన్ లేకుండా వాళ్ళతో గడపండి. ఆ గడుపుతున్నంతసేపు ఆ క్షణాల్లో ఉండండి. టెక్నాలజీ ఫాస్టింగ్. సో మీరు ఆ గడుపుతున్నప్పుడు సంతృప్తి ఏంటో మీకు తెలుస్తుంది. ఇది కంటిన్యూస్గా చేయడం ద్వారా ఇది హ్యాబిట్గా మారితే, ఆ హ్యాబిట్ మీ లైఫ్లోకి ఎంటర్ అయితే సంతృప్తి మీ సొంతం అవుతుంది. అట్లాగే ఒక నోట్స్ తీసుకుని లేదా డైరీ తీసుకుని వాళ్ళ పర్సనల్ జీవితంలో, ప్రొఫెషనల్ జీవితంలో, తర్వాత వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిత్వంలో ఏవేవైతే గొప్ప గుణాలు ఉన్నాయో, వాళ్ళు గర్వపడేవి, వాళ్ళు ఆనందంగా గడిపిన క్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకుని వాటికి కృతజ్ఞతలు చెప్పడానికి రోజు 15 నిమిషాలు టైం కేటాయిస్తే ఆ ఆనంద క్షణాలు జీవించడమే కాదు, మీరు అలా కృతజ్ఞతలు చెబుతున్నప్పుడు మీరు ఊహించుకుంటూ ఉంటారు ఆ గడిపిన క్షణాలు, ఆ ఆనందాన్ని మీరు మళ్ళీ రిపీటెడ్గా ఫీల్ అవుతుంటారు. ఆ ఫీలింగ్ మళ్ళీ మీకు రిపీటెడ్గా జీవితంలో వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. 15 మినిట్స్ రోజు స్పెండ్ చేసి మీరు రాసుకున్న సంఘటనలను చూసి చదువుతూ వాటిని ఫీల్ అవ్వండి. వాళ్ళకి కృతజ్ఞతలు మనసులోనే చెప్పండి.
ఇవి సాధిస్తే సంతృప్తిని సాధించడం చాలా తేలిక. లైఫ్లో ఏది కావాలనుకున్నా కూడా సాధించవచ్చు సార్. సాధించవచ్చు. 15 నిమిషాలు మన మీద మనం కేటాయిస్తున్నాము అని అంటే రాసుకొని మనం ఇక్కడ ఏం ఫీల్ అవుతాం, ఇక్కడ ఏం ఫీల్ అవుతామో పెన్ను అలానే కదులుతూ ఉంటుంది. కరెక్ట్. మనకి ఏం కావాలన్నా కూడా తెలియకుండానే ఎవ్రీ డే 15 మినిట్స్ మనం కేటాయిస్తే లైఫ్లో తెలియని ఒక సక్సెస్ ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. దే ఫీల్ ద చేంజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్.